సొంత పార్టీ కార్యకర్తకు కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండడం దురదృష్టకరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సాయికృష్ణ కేసును సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదని, పోలీసులే అతన్ని చంపి కాల్చి బూడిద చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మనుషులను చంపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని నిలదీశారు. సాయికృష్ణ అతి దారుణంగా చంపి కాల్చి బూడిద చేసేశారు, సాక్ష్యాధారం లేకుండా చేసేశారు అనేటువంటి పద్ధతులు ఇవాళ జరిగితే, ఇంత క్రూరంగా ఇంత అన్యాయంగా మానవ సమాజంలో ఎక్కడ జరగని విధంగా పోలీసులే చేస్తే, రక్షక భటులే ఈ విధంగా చేస్తే ఎక్కడికి పోతుంది సమాజం అని అడుగుతా ఉన్నా. ఇది ఒక కన్నీటి గాథని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదేమంటే వాళ్ళ కుటుంబ సభ్యులు బెదిరిస్తారు, మభ్యపెడతారు, డబ్బులు ఇస్తారు. ఎవరు వెళ్తారు డబ్బులకి? జనసేనోళ్ళే వెళ్తారు డబ్బులకి. వాళ్ళు జనసేనోళ్ళు కాబట్టి. ఇదంతా నేను చెప్పిన మాటలు కాదు, ఆ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాటలు. ఒకవైపున ఐపీఎస్ అధికారిని ఇచ్చి దాన్ని భూస్థాపితం చేసేటటువంటి కార్యక్రమం, మరొక వైపున డబ్బులు ఆశ చూపి ఆ కుటుంబం యొక్క నోరు నొక్కేటటువంటి కార్యక్రమం, కోర్టు ముందేమో టైం అడిగేటటువంటి కార్యక్రమం. ఈ రకంగా ఒక అతి ఘోరమైనటువంటి సంఘటనని, భారతదేశంలోనే ఇంతకు ముందు ఎప్పుడూ జరగనటువంటి ఒక అతి క్రూరమైనటువంటి సంఘటనని బరియలు చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీనిలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఈ దహన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసిన అవసరం ఉంది. సిబిఐ ఎంక్వైరీ వేయకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ కాకపోతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేరి పక్షంలో రాష్ట్ర ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పౌర హక్కులు కాపాడుకోవాలనుకునే భావన కలిగినటువంటి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, సమాజం కోసం పాటుపడేటటువంటి వారన్నిటికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని ఒక ఉద్యమ రూపం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా కూడా చేయవలసిన అవసరం ఉంది. ఇది అతి దారుణమైనటువంటి సంఘటన, కానీ వినియరుగినటువంటి సంఘటన. ఈ సంఘటన మీద ప్రతి పౌరుడు కూడా స్పందించకపోతే పోలీసులు రౌడీలు అయిపోతారు బాబు. చంద్రబాబు నాయుడు గారు పక్కన పవన్ కళ్యాణ్ గారు కూర్చుని డూడు బసవంలాగా తలకాయ ఊపుతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ ఏమైనా అడగొద్దండి? నాకు అర్థం కాలేదు. ఒక జనసేన కార్యకర్త అతి దారుణంగా పోలీస్ స్టేషన్లో కొట్టబడి చంపబడి ఆ తర్వాత అతన్ని దహనం చేసి బూడిద చేస్తే ఆ తల్లి ఆవేదన వినలేదా పవన్ కళ్యాణ్ గారు? పంపించమంటారా చెప్పండి, మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి, ఆ తల్లి ఆవేదన పంపిస్తాను. ఆ తల్లి ఆవేదన చూడండి.